శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం. ఋగ్వేదాంతర్గత ఉపనిషత్తులలో 6వది మద్గలోపనిషత్. శ్లోకం. శ్రీ మత్స్యరూప సూక్తార్థం పూర్ణానంద కళేబరం పురుషోత్తమ విఖ్యాతం పూర్ణం బ్రహ్మ భవామ్యహం. పురుషోక్తం అర్థాన్ని గురించి వ్యాఖ్యానిస్తున్నాం. పురుష సంహిత అనే గ్రంథంలో పురుష సూక్తం అర్థం గురించి సంగ్రహంగా చెప్పబడింది. ఈ సూక్తంలోని మొదటి పదం సహస్ర శీర్ష అన్న చోట సహస్ర అనే పదం అక్కడ అనంత శబ్దవాచకం అనగా సహస్ర శీర్ష అంటే అనేకమైన శిరస్సులు కలవాడు అని అర్థం. దశాంగులం అనే పదానికి అనంత యోజనం అని అర్థం. ఈ సూక్తంలోని సభూమిం విశ్వతో వృత్య అన్న వాక్యానికి విష్ణువు దేశం ప్రదేశంలో వ్యాప్తి చెప్పబడింది. అలాగే యచ్చ భవ్యం అన్నదానికి కాలత వ్యాప్తి చెప్పబడింది. 3వ మంత్రానికి విష్ణువు మోక్ష ప్రదత్వం చెప్పబడింది. ఏతావాస సన్యా మహిమ అన్న వాక్యంతో శ్రీవారి వైభవం చెప్పబడింది. దీనివల్లనే చతుర్వ్యూహం, శరీర పురుషుడు, ఛంద పురుషుడు, వేద పురుషుడు, మహాపురుషుడు అనే బహువచనంలో చెప్పబడింది. ప్రతి దూర్ధ్వ ఉద్వైప పురుష, త్రిపాదూర్ధ్వ ఉద్వత్ప పురుష అన్న చోట అనిరుద్ధుడు వైభవం చెప్పబడింది. తస్మాద్విరాడ జాతయ అనే మంత్రంలో శ్రీవారి నుంచి ప్రకృతి పురుషులు ఉద్భవించారన్న విషయం చెప్పబడింది. యత్పురుషేణ హమీష దేవయజ్ఞ మనుష్యమానత్వ అనే మంత్రంలో సృష్టి యజ్ఞం వర్ణించబడింది. సప్తాన్యాసం పరిదతః త్రిసస్పప్త సమిధః కృత అన్నదానిలో పరిధులు సమిధులు చెప్పబడ్డాయి. తం యజ్ఞం అనే మంత్రంలో సృష్టి యజ్ఞం మోక్షం గురించి చెప్పబడింది. తస్మాద్యజ్ఞాచరహితః అన్న మంత్రంలో జాగత్ సృష్టి గురించి చెప్పబడింది. వేదాహమేతం పురుషం మహాంతం అనే మంత్రంలో దాత పురుషాస్తం అనే 2 మంత్రాల ద్వారా శ్రీవారి వైభవం చెప్పబడింది. యజ్ఞాన అనే మంత్రంలో సృష్టికి మోక్షానికి ఉపసంహారం చెప్పబడింది. ఎవడు దీని గురించి పురుష సూక్తం అంతరార్థం తెలుసుకుంటాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. అప్పుడు మద్గలోపనిషత్తులో విస్తారంగా ప్రతిపాదించబడ్డ పురుష సూక్త వైభవాన్ని వాసుదేవుడు ఇంద్రుడికి ఉపదేశించాడు. అయితే ఇంకా అందులోని సూక్ష్మ విషయాల్ని వినాలనే కోరికతో ఇంద్రుడు నమస్కరించి అక్కడే నుంచున్నాడు. అప్పుడు శ్రీవారి ఇంద్రుడికి పరమరహస్యమైన ఆ విషయాన్ని 2 ఖండాల్లో వివరించాడు. ఆ 2 ఖండాలే ఇప్పుడు చెప్పబడుతున్నాయి. సహస్ర శీర్షాలతో ఉండే పురుషుడని ఎవడు చెప్పబడుతున్నాడో అతడు నామరూప జ్ఞానాలకు గోచరం కానివాడు. ఆయన సంసారులకి అతి కష్టమైన విషయాల్ని వదిలించటానికి ఎన్నో క్లేశాలు పడుతున్న దేవతల బాధల్ని సంహరించాలనే కోరికలతో సహస్ర కళావయవాలు కలిగి కళ్యాణప్రదమై చూడటంతోనే మోక్షాన్ని ప్రసాదించే వేషాన్ని అంటే అవతారాన్ని ధరించేవాడు. ఆ మహావిష్ణువు ఆ వేషంలో భూమ్యాది లోకాల్ని వ్యాపించి అనంత యోజనాల ప్రాంతాల్ని ఆక్రమించాడు. మహాపురుషుడైన శ్రీమన్నారాయణుడే భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా మారాడు. ఈ విధంగా ఆయన త్రిలోకాల్లో ఉన్నాడు. అందరికీ మోక్షప్రదుడయ్యాడు. ఆయన మహిమ ఎంతో గొప్పది. ఆయన గొప్ప వస్తువు కన్నా గొప్పవాడు. అతడి కన్నా గొప్పవాడు లేడు. ఆ మహాపురుషుడే తనను తాను 4 భాగాలుగా చేసుకొని తన 3 పాదాలతో ఆకాశమంతా వ్యాపించాడు.
నాలుగో భాగమైన అనిరుద్ధ నారాయణుడి రూపంలో సర్వప్రపంచంగా మారాడు. ఆ నారాయణుడు ఈ జగత్తును సృష్టించటానికి ప్రకృతిని పుట్టించాడు. ఆయన పూర్ణకాయుడు, అన్ని కోరికలు లేనివాడు కనుక ఆయన సృష్టిని చేయలేదు. అప్పుడు అనిరుద్ధ నారాయణుడు బ్రహ్మకి సృష్టి చేయటం గురించి ఇలా ఉపదేశించాడు. ఓ బ్రహ్మదేవ, నీ ఇంద్రియాలని యాజకులుగా ధ్యానించు. దృఢమైన గ్రంథులు కలిగి కోసంలా ఉన్న కళేబరాన్ని హవిస్సుగా తలచి నన్ను హవిర్భోక్తగా తలుచుకొని, అలాగే వసంతకాలాన్ని వాద్యంగా, గ్రీష్మ ఋతువుని నిర్మలంగా, శరదృతువుని హవిస్సుగా ధ్యానించు. ఈ విధంగా అగ్నిలో హోమం చేస్తే అంగస్పర్శ వల్ల కళేబరం వజ్రంగా అవుతుంది. తరువాత నీవు ఎంతోమంది ప్రాణుల్ని సృష్టించగలవు. అలా స్థారజంగమాత్మకమైన జగత్తు రూపొందుతుంది. జీవాత్మ పరమాత్మల సంయోగం వల్ల మోక్షం లభిస్తుంది. ఇదే సృష్టి యజ్ఞం. ఎవడు ఈ సృష్టి యజ్ఞం గురించి తెలుసుకుంటాడో, మోక్షం పొందే విధానం గురించి తెలుసుకుంటాడో, అతడు సకల జీవుల్లో ఒక్కడే దేవుడిగా అనేక విధాలుగా కనబడుతుంటాడు. ఆత్మపురుషుడు పుట్టుకలేని వాడైనప్పటికీ అనేక విధాలుగా పుడుతున్నట్టు కనిపిస్తాడు. ఈ పురుషుడిని అధ్వర్యులు అగ్ని అని ఉపాసిస్తారు. యజస్సు అనేది ఈ సర్వాన్ని కలుపుతుంది. దీన్నే ఛందోగుణాలు సామం అంటారు. సర్వం దీనిలోనే ప్రతిష్ఠితమై ఉంది. సర్పాలు విషమని, సర్వవేత్తలు సర్పమని, దేవతలు ఊర్గ అని, మనుష్యులు ధనమని, రాక్షసులు మాయ అని, పితృదేవతలు స్వద అని, దేవజనవేత్తలు దేవజనమని, గంధర్వులు రూపమని, అప్సరసులు గంధమని, ఈ విధంగా ఎవరెవరు ఏ రీతుల్లో ఉపాసిస్తారో వారికి అలాగే అవుతుంది. కనుక విప్రుడైన వాడు నన్ను పరమ పురుషరూపమైన బ్రహ్మనే భావించాలి. బ్రహ్మస్వరూపుడైన నన్ను ఎవడు ఈ విధంగా తెలుసుకుంటాడో వాడు నా అనుగ్రహాన్ని పొందుతాడు. ఆ బ్రహ్మం అనేది తాపత్రయాలకి అతీతమైనది, ఇరుకోశాల నుంచి వినుర్ముక్తమైంది, షడూర్యలు లేనిది, పంచకోశాలకి అతీతమైనది, సద్భావికరాలు లేనిది, ఈ విధంగా సర్వ విలక్షణమైనది. తాపత్రయం అంటే 1 ఆధ్యాత్మికం, 2 ఆది భౌతికం, 3 ఆది దైవికం అని, కర్త కర్మ కార్యం అని, జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అని, భోక్త భోగం భాగ్యం అని 3 విధాలుగా. ఇవో షట్కోశాలు అనగా 1 త్వక్ అంటే చర్మం, 2 మాంసం, 3 సోతని, 4 అస్థి అంటే ఎముక, 5 స్నాయువు, 6 యజ్ఞ అనేవి హర్షడ్వర్గాలు అంటే 1 కామం, 2 క్రోధం, 3 లోభం, 4 మోహం, 5 మద, 6 మాశ్చర్యాలు అనేవి. పంచకోశాలు అంటే 1 అన్నమయ, 2 ప్రాణమయ, 3 మనోమయ, 4 విజ్ఞానమయ, 5 ఆనందమయ కోశాలు అనేవి. షడ్భావాలు అంటే ప్రియత్వం, 1 ప్రియత్వం, 2 జననం, 3 వర్ధనం, 4 పరిణామం, 5 క్షయం అనాశనం అనేవి. షడూర్ములు అంటే ఆకలి, 1 ఆకలి, 2 దప్పిక, 3 ఈ లోకం, 4 మోహం, 5 జర అంటే వ్యాధి, 6 ఆమరణం అనేవి. షడ్భ్రమలు అంటే 1 కుల, 2 గోత్ర, 3 జాతి, 4 వర్ణ, 5 ఆశ్రమ, 6 రూపాలు అనేవి. ఇవన్నీ కలిగి ఉన్నందువల్లనే పరమపురుషుడు జీవుడవుతున్నాడు. అంతేగాని ఆయన జీవుడి కన్నా వేరు కాడు. ఎవడైతే ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేస్తాడో వాడు అగ్నిలాగా, వాయువులాగా, ఆదిత్యుడిలాగా పవిత్రుడవుతాడు. రోగాలు లేనివాడవుతాడు. మహాపాతకాల నుంచి పవిత్రుడవుతాడు. సురాపాన దోషం నుంచి, అమాభ్యగమన దోషం నుంచి, స్వర్ణాస్తేయ దోషం నుంచి, వేదాలు వదిలేసిన దోషం నుంచి, గురుసేవ వదిలేసిన భక్షణం చేసిన దోషాల నుంచి, ఉగ్ర ప్రతిగ్రహం నుంచి, పరదారాగమనం నుంచి,
పవిత్రుడవుతాడు. క్రోధ, లోభమోహ మదమాశ్చర్యాల నుంచి బాధింపబడిన అన్ని రకాల పాపాల నుంచి విముక్తి పొందుతాడు. అతి రహస్యంగా రాజగూహ్యం, దేవగూహ్యం, అతి గోప్యం అయిన ఈ పురుష సూక్తాన్ని దీక్ష లేని వాడికి ఉపదేశించకూడదు. సాంప్రదాయం తెలియక వాడికి, యజ్ఞాలు చేయని వాడికి, విష్ణు భక్తుడు కాని వాడికి, యోగి కాని వాడికి, ఎక్కువగా సంభాషించేవాడికి, అప్రియాలు మాట్లాడేవాడికి, సంతోషం లేనివాడికి, వేదం చదివిన వాడికి ఉపదేశించకూడదు. ఈ పురుష సూక్త రహస్యాన్ని ఎరిగిన గురువు కూడా ఒక పవిత్రమైన ప్రదేశంలో కూర్చొని మంచి తిథి, వార, నక్షత్రాలు చూసుకొని మహాపురుషుడిని ధ్యానించాలి. తరువాత సద్గుణాలు కలిగిన శిష్యుడు కుడి చెవిలో పురుష సూక్తార్థాన్ని ఉపదేశించాలి. బయటికి చెప్పకూడదు, చెవిలోనే చెప్పాలి. ఇలా బోధిస్తేనే చెప్పిన గురువు, విన్న శిష్యుడు ఇద్దరూ ఈ జన్మలోనే మహాపురుషులు అవుతారు అని ఈ ఉపనిషత్ చెబుతోంది. సమాప్తం. జై శ్రీరామ్.